ఒకటి, మెదడు పనితీరు తగ్గిపోతుంది. నిద్ర లేకుండా ఉంటే మనకి అలర్ట్గా ఉండడం, ఆలోచించడం, ఏ నిర్ణయం తీసుకోవడం కష్టమవుతుంది. మన స్పందన సమయం బాగా తగ్గిపోతుంది, శరాబు తాగినట్టే మత్తుగా ఉంటుంది. 2, జ్ఞాపకశక్తి బాగా తగ్గిపోతుంది. మనం నిద్రలో ఉండేప్పుడు మెదడు జ్ఞాపకాలను శాశ్వతంగా భద్రపరుస్తుంది. నిద్ర లేకపోతే కొత్తగా నేర్చుకున్నది సరిగ్గా గుర్తు పెట్టుకోలేరు. 3, భావోద్వేగాలు అస్తవ్యస్తం అవుతాయి. అమిగ్డాలా అనే మెదడు భాగం, మన భావోద్వేగాల కేంద్రం, అతి క్రియాశీలంగా మారుతుంది. ఇది మనల్ని అధిక ఉత్కంఠ, కోపం, ఉద్వేగాలతో నడిపిస్తుంది. 4, మెదడులో విషపదార్థాలు పేరుకుపోతాయి. నిద్ర సమయంలో మెదడు లింపాటిక్ సిస్టమ్ ద్వారా విషపదార్థాలను శుభ్రం చేస్తుంది. నిద్ర లేకపోతే ఈ శుభ్రత జరగదు, దీనివలన అల్జీమర్స్ వంటి వ్యాధులకు అవకాశముంటుంది. 5, సృజనాత్మకత తగ్గిపోతుంది. మెదడు విపరీతంగా పనిచేయలేక కొత్త ఆలోచనలు, సృజనాత్మకత తగ్గిపోతాయి. సాధారణమైన సమస్యలకు పరిష్కారం కనబడదు. 6, మైక్రోస్లీప్స్, చిన్న నిద్రలు వస్తాయి. కొన్నిసార్లు మీరు మేలుకనే ఉన్నా మీ మెదడు కొన్ని సెకన్ల పాటు నిద్రపోతుంది. ఇది వాహనం నడిపేటప్పుడు చాలా ప్రమాదకరం. దీర్ఘకాలిక ప్రభావాలు, తరచూ నిద్ర మానేస్తే డిప్రెషన్, ఆందోళన, బ్రెయిన్ స్ట్రోక్, డిమెన్షియా వంటి సమస్యలు రాకముందే ఉండొచ్చు. మెదడులోని న్యూరోప్లాస్టిసిటీ, కొత్త విషయాలు నేర్చుకునే శక్తి తగ్గిపోతుంది. ఒక రాత్రంతా నిద్రపోకపోవడం మన మెదడును లో పవర్ మోడ్ లో ఉంచడం లాంటిది, కానీ మనం మాత్రం దానినే ఫుల్ పవర్తో పనిచేయమని డిమాండ్ చేస్తుంటాం. చదువుతున్న విద్యార్థుల కోసం మంచి నిద్రకు చిట్కాలు. 1, రోజూ ఒకే టైంలో నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోండి. ఉదా రాత్రి 10:30కి పడుకోండి, ఉదయం 6కి లేవండి. 2, నిద్రకి ముందే ఫోన్, ల్యాప్టాప్ దూరంగా పెట్టండి. బ్లూ లైట్ వలన నిద్ర ఆలస్యం అవుతుంది. చదువు అయిపోగానే స్క్రీన్ దూరం పెట్టడం మంచిది. 3, చదువుతో మిక్స్ అయిన రిలాక్సింగ్ రొటీన్ పెట్టుకోండి. ఉదాహరణకి 20 నిమిషాల లైట్ చదువు, రివిజన్, నీటితో ముఖం కడుక్కోవడం, మంచానికి వెళ్లడం. 4, రాత్రివేళ కాఫీ, టీ తీసుకోవద్దు. క్యాఫైన్ వలన నిద్ర ఆలస్యం అవుతుంది. బదులుగా గోధుమ రాగి మాల్ట్ లేదా పాలు తాగొచ్చు. 5, నిద్రించే గదిని చల్లగా, ప్రశాంతంగా ఉంచండి. లైట్ ఆఫ్ చేసి ఫ్యాన్ లేదా ఏసీ ఓ సౌకర్యవంతమైన స్థాయిలో ఉంచండి. చిన్న టిప్: పరీక్షల సమయాల్లో రోజూ 7 నుంచి 8 వరకు గంటలు నిద్రపోవడం నిజంగా మార్క్స్ పెంచుతుంది. రాత్రంతా జాగరల కంటే మంచి నిద్రతో చదివినది మెదడులో పదిలంగా ఉంటుంది. ఈ బ్లాగ్ మీకు నచ్చితే తప్పక లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.